ఇక ఈ మధ్య భార్యాభర్తలు కరెక్ట్ ఉండట్లేదు అని అడిగారు కదా మీరు. దానికి కారణము ఇది జీవిత రేఖ. దీని జీవిత రేఖను పురుష రేఖ అని కూడా అంటాం మనము. ఉమ్, మన వాళ్ళ పెద్ద మనుషులు కూడా చెప్తుంటారు. ఈ అష్టసాంత్రికం కూడా దీన్ని పురుష రేఖ అంటాము. ఇది బుద్ధి రేఖ అంటాము. దీని మదర్ రేఖ అంటే తల్లి రేఖ అని కూడా అంటారు. అంటే భార్యాభర్తలకు సంబంధించిన రేఖలన్నీ అంటారు వీటిని. అవును. జీవిత రేఖ అంటే మన లైఫ్ని ఇస్తుంది, ఇదేమో మన బుద్ధిని ఇస్తుంది. ఇదేమో భార్య, ఇదేమో భర్త. ఇట్లా ఎవరికైనా ఈ రేఖలు రెండు కలిసి లేకుంటే వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు పెళ్ళి అయినాక. ఉమ్, అంటే ఇలా భార్య చేతులున్నా భర్త చేతులున్నా వాళ్ళు ఎవరి మాట వినారు, ఉమ్, తరచు గొడవలు ఆడుతుంటారు, కొట్లాడుతుంటారు. అదే ఇదే రేఖలో పోయిన ఒక నిలువు రేఖ ఇలా టచ్ అయితే ఉమ్, ఎంత కొట్లాడినా కానీ సాయంత్రం కలిసి ఉంటారు. ఆహా, ఉదయం వల్ల సాయంత్రం దాకా కొట్టుకున్నా ఉమ్, రాత్రి అయ్యే వరకు కలిసిపోతారు. కలిసిపోతారు. మళ్ళీ ఉదయం వేరే విషయం. ఉమ్, అలా కాకుండా అయినా ఇలా ఒక ఇంటూ మార్కు ఇంటూ గుర్తు ఉంటే ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారు, డైవర్స్ తీసుకుంటారు. ఉమ్, ఇలా ఈ రెండు రేఖలు ఈ జీవిత రేఖ బుద్ధి రేఖ మధ్యలో గ్యాప్లో అయిన ఒక ఇంటూ రేఖ ఉంటే ఇంటూ గుర్తు మార్కు ఉంటే ఖచ్చితంగా విడాకులు వస్తాయి. ఉమ్.